కదండి? అవునవును, నా చెల్లి పెళ్లి నేను ప్యాలెస్ లో. ఇదంతా ఇప్పుడు అవసరమా? అవును, అవసరమే. విశ్వ, ముందు అబ్బాయిని చూడటం మొదలుపెట్టు. పుష్ప, అత్తయ్య, మీనాక్షి జాతకం వెతికిపెట్టు. మంచి రోజు చూసి మ్యారేజ్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఇంకా నా జీవితంలో ఏమేం జరగాల్సిందో అంతా దేవుడికే వదిలేయాలి. చూడలేదు. నాగు, నాగు, ఏడుస్తున్నావా? నేను ఏడవటమా? హైదరాబాద్లో పడుతున్న వర్షాలు చాలట్లేదా? మరెందుకు ముఖం అటువైపు తిప్పుకొని మాట్లాడుతున్నావు? ఇటు చూడు. అది మెడ పట్టేసింది, అందుకే తిరగడానికి అవ్వట్లేదు. నీకెలా చప్పడి ముఖం అస్సలు సూట్ అవ్వదు. నువ్వు నవ్వాలంటే నన్నేం చేయమంటావో చెప్పు. నా తమ్ముడి కోసం ఏదైనా చేస్తాను. నిజంగానా? నీ డబ్బా జోకుల మీదొట్టు. అలాగైతే నా కుక్చెల్ని మళ్ళీ ఇంటికి తీసుకురా అన్నా. నిజం చెప్తున్నానన్నా, కుక్చెల్లి తప్పు చేయడానికి సాధ్యమే లేదు. నాలాగా చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయింతను, అంత పెద్ద తప్పు ఎలా చేయగలదు? కానీ తప్పు జరిగింది కదా నాగు. రేవతి ఆంటీ విషయంలో ఎవరు తప్పు చేసినా ఇదే జరుగుతుంది. అన్నా, నేను ఈ ఇంట్లో ఎంతకాలం నుండి ఉన్నాను చెప్పండి? నాకన్నా ఎక్కువగా తనకి ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ. అలాంటప్పుడు తను రేవతి మేడం గది ఎలా తలుపు తీసి వచ్చేస్తుంది చెప్పండి? నీ బాధ నాకు అర్థమవుతుంది నాగు. కానీ నీ కుక్చెల్లేమీ రోబో కాదు కదా. తప్పు జరిగిండొచ్చు, అంత మాత్రాన తను చెడ్డదని నేను అనడం లేదు. కేవలం సమయం సందర్భం వల్లే అలా జరిగింది. అన్నా, రోబో కన్నా నా చెల్లె పర్ఫెక్ట్ అన్నా. నువ్వు ఇలాగే చెల్లి జపం చేస్తూ ఉంటావా, లేదా భోజనం కూడా చేస్తావా? నాకు ఆకలిగా లేదు. నీకు ఆకలిగా లేదా? ప్రతి అరగంటకు ఏదో ఒకటి తినేవాడివి. మధ్యాహ్నం నుండి ఏం తినలేదు. నీకు ఆకలిగా లేదంటే నేను నమ్ముతానా? నాకు ఆకలిగా లేదన్నా. సరే అయితే, నాకు ఆకలిగా లేదు అన్నా. మరి నేను భోజనం చేయకుండా పడుకోవడానికి వెళ్తే నువ్వు ఊరుకుంటావా? పట్టుబట్టి తీసుకొస్తావు కదా. నీకో న్యాయం, నాకో న్యాయమా? నేను తర్వాత తింటాను, మీరెళ్ళి భోంచేయండి. సరే, నువ్వు తిన్నప్పుడే నేను తింటాను. అన్నా, నువ్వు భోజనానికి వచ్చేంత వరకు నేను సత్యాగ్రహణం చేస్తాను. అది సత్యాగ్రహణం కాదన్నా, సత్యాగ్రహం నేను చేస్తున్నాగా, అదే. అబ్బా, ఇప్పుడు అమావాస్య చంద్రుడయ్యావు. అంటే నేను అమావాస్య, ఈ నా నవ్వు చంద్రుడనా? లేదు నాగు. విరాజ్, నాగుని తీసుకొని రమ్మంటే ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారా? పదండి, రా పద. అమ్మా, వీడే ఏదో గ్రహణం అంటున్నాడు. నేనా? నేనెందుకు రేవతి అక్క రూమ్ కి తీసుకొస్తాను? అవునా? దానికి ఏమన్నా 2 కాళ్ళున్నాయా నడుచుకుంటూ రావడానికి? ఆ పని మనిషి మన రూమ్ లో పెట్టి వెళ్ళిందేమో. చాలు, ఇంకాపు భవాని. నువ్వు మాట్లాడింది నేను విన్నాను. వియ్యంకురాలని కష్టాల్లోకి నెట్టడానికి నీకసలు మనసెలా వచ్చింది? మరి ఆ పని మనిషిని తల మీద పెట్టుకుని అందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటే, అవమానపరుస్తుంటే అది చూస్తూ నేను ఊరికే కూర్చోవాలా? తనపై పగ తీర్చుకోవడానికి రేవతిని బయటకు వదిలేశావా? అలా చేయడం వల్లే కదా ఇప్పుడు ఆ పని మనిషి ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది. అమ్మకు అసలు నిజం తెలిస్తే బయటికి వెళ్లేది నువ్వే. తెలిస్తే కదా. సాక్ష్యాన్ని చేతిలో పెట్టుకుని అంత ధైర్యం నీకెలా వచ్చిందే? ఆ కీటివో. దాన్నెందుకు లాక్కున్నారు? కిటికీలో నుండి బయట పడేస్తానివ్వండి. నువ్విలాగే బయట పడేస్తే అది కింద పడినప్పుడు సౌండ్ ఎవరికి వినపడదా? క్రిమినల్ పనులు చేయటమే కాదు, క్రిమినల్లా ఆలోచించడం కూడా నేర్చుకోవాలి.